ఓం నమ శివాయ. హరహర మహాదేవ. మిత్రులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి రోజున కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే సంవత్సరం పాటు సీతారాముల అనుగ్రహం వల్ల సమస్త శుభ ఫలితాలు జరుగుతాయి. శ్రీరామ నవమి రోజు అందరూ కూడా ఆ కళ్యాణాన్ని దర్శించి ఆ అక్షంతలు శిరస్సును ధారణ చేస్తే సీతారాముల అనుగ్రహం సంవత్సరం పాటు ఉంటుందని మన పురాణాలు చెబుతున్నాయి. జై శ్రీరామ్. శాస్త్రాల ప్రకారం శ్రీరాముడు కేవలం మనిషి కాదు, దైవ స్వరూపం. అందుకే ఆయన జీవితంలోని ప్రతి సంఘటన మనకు ఒక సందేశం. రాముడు జన్మించడం అంటే ధర్మం పుట్టడం, సీతారాముల కలయిక అంటే శక్తి ధర్మం కలయిక. అందుకే అదే రోజున రాముని జన్మతో పాటు ఆయన కళ్యాణాన్ని కూడా జరుపుకుంటారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈరోజు మనం శ్రీరామ నవమి పండుగ రోజు ఎలా పూజ చేయాలి, ఏ విధంగా పూజా విధానం పాటించాలి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. అయితే శ్రీరామ నవమి రోజు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి ఇల్లు శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గులు వేసుకొని తలుపులకు మామిడి తోరణాలు కట్టి పూజా మందిరంలో శ్రీరామ సీత లక్ష్మణ హనుమంతుల ఫోటో లేదా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత కొన్ని ప్రత్యేకమైన వస్తువులు సిద్ధం చేసుకోవాలి. పసుపు కుంకుమ, పూలు పండ్లు, దీపం, అగరబత్తి, పానకం, వడపప్పు. మొదటగా గణపతిని ప్రార్థనతో పూజించి ఆ తర్వాత శ్రీరాముడికి దీపం వెలిగించి ధూపం వేయాలి. శ్రీరామ జయ రామ జయ జయ రామ అని జపిస్తూ భక్తితో పూజ చేయాలి. ఈరోజు మధ్యాహ్నం సమయంలోనే శ్రీరాముడు జన్మించిన సమయం కాబట్టి అందుకే మధ్యాహ్నం సమయంలో రామ జన్మాన్ని గుర్తు చేసుకుంటూ రామాయణం చదవడం లేదా వినడం శుభప్రదం అని చెబుతారు. ఈరోజు ప్రత్యేకంగా పానకం, వడపప్పు, చల్లని నీళ్లు నైవేద్యంగా సమర్పిస్తారు. పానకం శరీరానికి చల్లదనం ఇస్తుంది. వడపప్పు పవిత్రతకు సూచం. చాలా చోట్ల ఈరోజు సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు. ఇది చూసినా విన్నా పాపాలు తొలగి పుణ్యం కలుగుతుందని మన భక్తుల నమ్మకం. ఈ విధంగా ఈరోజు శ్రీరామ నవమి రోజున పూజ చేస్తే మన ఇంట్లో శాంతి, సుఖం, ఐశ్వర్యం నిండిపోతాయి. శ్రీరాముని ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ శ్రీరామ జయ రామ జయ జయ రామ.